తెలుగు భక్తి మార్గం ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం. ఈరోజు సెప్టెంబర్ నెలలో కన్యా రాశి వారి యొక్క ఫలితాలు ఏ విధంగా ఉంటాయో ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. ఈ సెప్టెంబర్ నెలలో కన్యా రాశి వారికి భాగ్యస్థానమందు గురుడు అన్ని రంగముల వారికి సర్వకార్యములందు సంతుష్టిని అలాగే విజయాన్ని కలిగిస్తాడు. ఆదాయం బాగున్నప్పటికీ ఆదాయానికి మించినటువంటి ఖర్చులు ఏర్పడేటువంటి అవకాశం ఉండవచ్చు. కుటుంబ సభ్యులతోనూ అలాగే బంధుమిత్రాదులతోనూ సత్సంబంధాలు కలిగి ఉంటారు. సుఖశాంతులు ఉంటాయి. భార్య తరపు వారి నుండి సహాయ సహకారాలు పొందేటువంటి అవకాశం చాలా వరకు ఉండవచ్చు. అలాగనే కొన్ని సందర్భాల్లో అకారణంగా మాటలు పడడం, అవమానములు, మానసికమైనటువంటి ఇబ్బందులు కలిగేటువంటి అవకాశం లేకపోలేదు. జీవిత భాగస్వామి ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోవాల్సినటువంటి అవసరం ఏర్పడుతుంది. మీ ధైర్య సాహసాలు అలాగే సృజనాత్మకత మిమ్మల్ని ముందుకు నడిపిస్తూ ఉంటుంది. విద్యార్థులకు గురుబలం వల్ల చదువులపై శ్రద్ధ పెరుగుతుంది, జ్ఞాపక శక్తి పెరుగుతుంది, అలాగే విజయ అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఉద్యోగస్తులకు కొంతవరకు అనుకూలంగా ఉన్నప్పటికీ కొంత అసంతృప్తి వాతావరణం కూడా ఉండే అవకాశం ఉండవచ్చు. అలాగనే వ్యాపారస్తులకు కొంత అనుకూలంగా ఉన్నప్పటికీ ఆశించినంత లాభాలు పొందలేరు. కిరాణా, రైస్, ఇనుము, సిమెంటు వ్యాపారస్తులకు కొంత యోగదాయకంగా ఉండే అవకాశం ఉంది. రాజకీయ నాయకులకు కొంత అనుకూలంగా ఉండే అవకాశం ఉంది. ప్రజలతోనూ అలాగే అధిష్టానంలోనూ గుర్తింపు ఉంటుంది. కళాకారులకు గురుబలం కారణంగా కొంత యోగదాయకంగా ఉన్నప్పటికీ అవకాశాలు తగ్గి ఆర్థిక ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉండవచ్చు. వ్యవసాయదారులకు కొంతవరకు అనుకూలంగానే ఉండే అవకాశం ఉన్నప్పటికీ కూడా రుణ బాధలు ఉండేటువంటి అవకాశం ఉండవచ్చు. అలాగనే స్త్రీలకు కుటుంబంలో శాంతి ఉండే అవకాశం ఉంటుంది. ఆరోగ్య విషయంలో కూడా కొంత జాగ్రత్త అవసరం ఉంటుంది. ఉత్తరా నక్షత్రం 2, 3, 4 పాదముల వారికి ఆరోగ్యం బాగుంటుంది. అలాగే ఆదాయానికి సంబంధించిన విషయాల్లో కొంత జాగ్రత్త పడవలసినటువంటి అవసరం ఉంటుంది. ఆదాయం చూసుకోవాలి. హస్త నక్షత్రం వారికి కొన్ని మానసికమైనటువంటి ఇబ్బందులు ఉండే అవకాశం ఉంది. ఆరోగ్య విషయంలో కొంత జాగ్రత్త పడవలసినటువంటి అవసరం ఉండవచ్చు. అలాగే చిత్తా నక్షత్రం 1, 2 పాదముల వారికి బంధుమిత్రాదులతోనూ అలాగే కుటుంబంతోనూ వివాదాలు ఏర్పడే అవకాశం ఉండవచ్చు. స్థిరాస్తులను అభివృద్ధి చేసే క్రమంలో ఆలోచిస్తారు. ఈ సెప్టెంబర్ నెలలో కన్యా రాశి వారు ప్రతిరోజు శివుని దర్శించడం అలాగే సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకం చేయడం ద్వారా సుఖశాంతులు పొందగలరు. ఇవి ఈ సెప్టెంబర్ నెలలో కన్యా రాశి వారి యొక్క ఫలితాలు. ఇంకా మరెన్నో విషయాల కోసం ఈ తెలుగు భక్తి మార్గం ఛానల్ని ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. స్వస్తి.